వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. ఖరీఫ్ 2026 పంటల బీమా పథకాలను పగడ్బందీగా అమలు చేయాలి. బ్యాంకర్లకు జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఆదేశాలు. ప్రజలకు మెరుగైన పాలన అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. నూతన సచివాలయ కార్యాలయంను ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే నానాజీ. ప్లాస్టిక్ రహిత కాకినాడే లక్ష్యం. అవగాహన ర్యాలీని ప్రారంభించిన కార్పొరేషన్ కమిషనర్ సత్యనారాయణ. సివిల్ సప్లై అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ను తక్షణమే క్రమబద్ధీకరించాలి. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అవుట్సోర్సింగ్ కార్మికులు ధర్నా. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే పంటల భద్రతను నిర్ధారించడం ద్వారా రైతుల ఆర్థిక భద్రతకు భరోసా కల్పించేలా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాలను 2026 ఖరీఫ్ సీజన్లో అర్హులైన రైతులందరికీ వర్తింపచేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో బ్యాంకర్లు, ఐసీఐసీఐ, లాంబార్డ్, ఇఫ్కో, టోకియో ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులు, వ్యవసాయ అధికారులతో కలెక్టర్ ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించి బీమా పథకాల అమలుపై సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతి విపత్తులు, వర్షాభావ పరిస్థితుల వల్ల పంట నష్టం వాటిల్లినప్పుడు రైతులు ఆర్థికంగా నష్టపోకుండా ఈ బీమా కవరేజ్ కాపాడుతుందన్నారు. రుణం తీసుకున్న రైతులకు, బ్యాంకుల్లో పంట రుణాలు పొందిన రైతులకు ఆయా బ్యాంకుల ద్వారానే నేరుగా బీమా ప్రీమియం మినహాయించడం జరుగుతుందన్నారు. బ్యాంకు రుణాలు తీసుకుని రైతులు కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా స్వచ్ఛందంగా ఇన్సూరెన్స్ కంపెనీలకు ప్రీమియం చెల్లించుకోవచ్చు అన్నారు. ప్రతి పంటకు ప్రీమియం చెల్లించేందుకు జూలై 24 వరకే గడువు ఉన్నందున రైతులు త్వరితగతిన నమోదు చేసుకోవాలన్నారు. వరి పంటకు ఆగస్టు 15 వరకు సమయం ఉందన్నారు. వరికి ₹760 ప్రీమియం, కాటన్ ప్రతి పంటకు ₹2,000 ప్రీమియం చెల్లించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 2,000 ఎకరాల్లో ప్రతి పంట విస్తరించి ఉన్నందున సాగు చేస్తున్న రైతులందరికీ తప్పనిసరిగా ఇన్సూరెన్స్ వర్తించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతు సేవా కేంద్రాల ద్వారా గ్రామ స్థాయిలో రైతులకు బీమా పథకాలపై విస్తృత అవగాహన కల్పించి వారి సకాలంలో ప్రీమియం చెల్లించేలా ప్రోత్సహించాలన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంకర్లు, బీమా కంపెనీల ప్రతినిధుల సమన్వయంతో పనిచేసి ఏ ఒక్క రైతు నష్టపోకుండా చూడాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎస్ వెంకటప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి కె రాబర్ట్ పాల్, వివిధ బ్యాంకుల ప్రతినిధులు మరియు వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు కాకినాడ రూరల్ మండల రమణయ్యపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన రమణయ్యపేట సచివాలయం 1 ను ప్రారంభిస్తున్నట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ తెలిపారు. కాకినాడ రూరల్ రమణయ్యపేట పంచాయతీ సచివాలయం 1 నూతన కార్యాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంత నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొని కూటమి నాయకులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం సచివాలయానికి శంకుస్థాపన చేసి అర్ధాంతరంగా వదిలేసి రాష్ట్రాన్ని అభివృద్ధిని నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అస్తవ్యస్తంగా పడి ఉన్న సచివాలయ భవనాన్ని అభివృద్ధి చేసి నిర్మాణ పనులు పూర్తి చేయించి నేడు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. అలాగే కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాలను 2 కళ్లుగా భావించి పాలన సాగిస్తున్నామని, ప్రజల క్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమానికి మరియు లా అండ్ ఆర్డర్కి ఆటంకం కలిగించే విధంగా ఎవరైనా ప్రయత్నిస్తే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పిల్లానంత లక్ష్మీ సత్యనారాయణమూర్తి, కరి పద్మశ్రీ నారాయణ, చిక్కల రామచంద్రరావు, కడలి ఈశ్వరి, పెంకే శ్రీనివాస్ బాబా, నూరుకుర్తి వెంకటేశ్వరరావు, కరడ్ల గోవింద్, తాటకాయల వీరబాబు, మేకా లక్ష్మణమూర్తి, రంబాల వెంకటేశ్వరరావు, చంటిరెడ్డి, తురగా సంతోష్, రామశెట్టి సునీల్, తోటకూర సతీష్, కుడుపుడి బాలాజీ, రోహిత్ కుమారు, బాబీ, సందీప్, ప్రతాప్, పంచాయతీ అధికారులు, జన సైనికులు, వీర మహిళలు, స్థానికులు పాల్గొన్నారు. ఈ కూటమిలో ప్రతి పని కూడా చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నాం. ప్రతి గ్రామంలో కూడా ఆ గ్రామంలో చేసినటువంటి అభివృద్ధి బోర్డులు పెట్టడం జరిగింది. అలాగే ఈ నియోజకవర్గంలో పెట్టినటువంటి అభివృద్ధి కూడా బోర్డులు పెట్టడం జరిగింది. దాని ద్వారా ప్రతిపక్షాలు ఎవరైనా సరే అందులో ఇంత తప్పు ఉన్నదన్నది ఛాలెంజ్ చేయమని నేను చాలాసార్లు చెప్తా ఉన్నాను. ఇప్పటికైనా సరే ఎంతసేపు నేను చూస్తూ ఉన్నాను. జరుగుతున్నది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఈ అభివృద్ధికి అడ్డుపడదాం, ఈ అభివృద్ధిని ఎట్లాగన్నా అడ్డుపడి ఏదో ఒక గొడవలు, కుల గొడవలు అటువంటి సృష్టిద్దామని చెప్పి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ రాష్ట్రంలో వీళ్ళు 3-4 ఆఫీసులు పెట్టి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దానికి తోడు వీళ్ళు పొరుగు రాష్ట్రం నుంచి ప్రకాష్ రాజ్ అని ఒక నటుడిని, అంటే డైలాగులు అవి బాగా చెప్పగలుగుతాడు కదా నటుడు, ఆ నటుడిని తీసుకొచ్చి అతనితో కూడా మాట్లాడిస్తూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, పవన్ కళ్యాణ్ అన్న ఆయన
సినిమాల్లోనే హీరో, బయట హీరోయే. అలాగే ఈ ప్రకాష్ రాజ్ అన్నవాడు సినిమాల్లోనే వెళ్ళినా బయట వెళ్ళినవాడు. వాడి యొక్క చరిత్ర కావాలంటే ధర్మశైలి దగ్గరికి వెళ్తే కర్ణాటకలో ఇతని యొక్క చరిత్ర జనం చెప్తారు. ఇటువంటి ప్రాపగండా ఈ ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేసే కార్యక్రమాలు చెప్తున్న ప్రతి ఒక్కరికి కూడా కాన్స్టిట్యూన్సీలకు వచ్చి ఒక్కసారి తెలుసుకుని మాట్లాడవలసిందిగా కోరుతాను. ఈసారి అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్న సందర్భంలో ఏ వ్యక్తులైనా సరే అడ్డు వస్తే, లా అండ్ ఆర్డర్ కానీ అడ్డు వస్తే క్షమించే ప్రశ్నే లేదు. ఇంతకాలం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మనం డైవర్ట్ అవుతున్నాం, వద్దు జోలికి వెళ్ళొద్దు, మనం పని చేసుకుంటూ వెళ్దాం అని చెప్పి మమ్మల్ని ఆపుకుంటూ వచ్చారు. అది ఇక్కడ దాకా వచ్చింది. ఈ పరిస్థితి ఎలా వచ్చిందంటే, మొన్న ముద్రగడ పద్మనాభం గారు అని చెప్పి ఒక సీనియర్ నాయకుడు, ఆయన ఎన్నోసార్లు మంత్రి చేశారు, అన్ని చేసినప్పుడు మరణిస్తే దానికి ఎవడన్నా, అసలు ప్రపంచంలో జ్ఞానం ఉన్న మనిషి అన్నవాడు ఎవడన్నా ముద్రగడ పద్మనాభం అమరహే అంటాడా, జగన్ జిందాబాద్ సీఎం అంటారా? అసలు అంత జ్ఞానం లేకుండా ప్రవర్తించినటువంటి వ్యక్తుల్ని వీళ్ళని చూస్తాం. అంటే దాన్ని బట్టి మా తప్పులు ఎతకమనండి, మేము సరి చేసుకుంటాం లేదా సమాధానం చెప్తాం తప్పు లేకపోతే. అంతేగాని అయ్యి మానేసి ఇంకా 2 సంవత్సరాలు అయిపోయి 3 సంవత్సరాలు కలలు కంటూనే ఉండు, ఈడీ తీసుకెళ్ళిపోతుంది త్వరలో, ఈసారి జైల్లో ఖాళీగా ఉండి కలలు కనమని చెప్తూ ఇంత చక్కటి కార్యక్రమానికి, అభివృద్ధి కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యాలయం తలుపు తడితే నిజాయితీ గల పని ఏ పనైనా సరే ఖచ్చితంగా చేస్తామని చెప్పి ఈ కార్యాలయం ఓపెనింగ్ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ సెలవు చేస్తాం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా అరికట్టి కాకినాడను ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు కాకినాడ నగరపాలక సంస్థ కార్యాచరణకు వేగవంతం చేసింది. ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించి అనంతరం ఆగస్టు 16 నుంచి నిబంధనలను కఠినంగా అమలు చేసి అవసరమైతే జరిమానాలు కూడా విధించనున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ స్పష్టం చేశారు. కోక్లా సెంటర్ నుంచి గుడార్గుంట సెంటర్లోని అంబేద్కర్ సెంటర్ వరకు నిర్వహించిన ప్లాస్టిక్ వ్యతిరేక అవగాహన ర్యాలీలో కమిషనర్, అదనపు కమిషనర్ కేటీ సుధాకర్, బ్రాండ్ అంబాసిడర్ ఏపీజే విను, అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది, స్వచ్ఛ సర్వేక్షణ్ బృందాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమన్నారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలంటే ప్రతి పౌరుడు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా మానుకోవాలని సూచించారు. ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల డ్రైనేజీలు మూసుకుపోయి వర్షాకాలంలో నీటి నిల్వలు, అర్బన్ ఫ్లడింగ్ వంటి సమస్యలు తీవ్రతరం అవుతున్నాయన్నారు. ప్రజలు ఇంటి వద్దే చెత్తను తడి, పొడి వ్యర్థాలుగా వేరుచేసి పారిశుద్ధ్య సిబ్బందికి అందించాలని, రోడ్లు, కాలువల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు వేయకుండా బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. అదనపు కమిషనర్ కేటీ సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాలు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనల ప్రకారం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నప్పటికీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం వల్ల ఆశించిన లక్ష్యాలను చేరుకోలేకపోతున్నామని తెలిపారు. ప్రజలు ప్లాస్టిక్ వినియోగాన్ని స్వచ్ఛందంగా తగ్గిస్తేనే పారిశుద్ధ్య నిర్వహణలో గణనీయమైన మార్పు సాధ్యమవుతుందన్నారు. కాకినాడ మున్సిపాలిటీ స్వచ్ఛ సర్వేక్షణ్ బ్రాండ్ అంబాసిడర్ ఏపీజే విను మాట్లాడుతూ మున్సిపాలిటీపై విమర్శలు చేయడం కంటే ముందుగా ప్రజలు తమ బాధ్యతను గుర్తించాలన్నారు. చెత్త సేకరణ వాహనాలు ఇంటి వద్దకు వచ్చినప్పటికీ సమయానికి చెత్త ఇవ్వకుండా ప్లాస్టిక్ సంచుల్లో కట్టి రోడ్లపై, ఖాళీ స్థలాల్లో, డ్రైనేజీల్లో పడేస్తున్నారని పేర్కొన్నారు. అదే తర్వాత డ్రైనేజీల్లో మూసుకుపోవడానికి, అర్బన్ ఫ్లడింగ్కు కారణమవుతోందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది, స్వచ్ఛ సర్వేక్షణ్ బృంద సభ్యులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో నగర ప్రజలు పాల్గొన్నారు. డ్రింక్ తాగడం వల్ల కానీ, ఈ వేడి టీ తాగడం వల్ల కానీ అది మళ్ళా మన ఆరోగ్యంలోకి వెళ్ళి మన ఆరోగ్యంలో మాత్రం క్యాన్సర్కి ప్రధాన కారణం ఈ ప్లాస్టిక్ యూజ్ అని మీ అందరికీ తెలియజేస్తున్నాం. దానిలో భాగంగానే మరి ఎవరు కూడా ఈ సింగిల్ ప్లాస్టిక్ని ఉపయోగించొద్దని మీ అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా యూజ్ చేసిన ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్ని కూడా మీరు ఈ డ్రైన్స్లో వేయొద్దని మీకు మనవి చేస్తున్నాను. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరు ప్రాక్టికల్గా చూడండి. ఒకసారి మీరు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని ఒకసారి చేతితో తీసుకుని చిన్నగా యూజ్ చేసినప్పుడు వాసన చూడండి. ఒకసారి ఏ విధమైన వాసన వస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆ వాసన వల్ల ఊపిరితిత్తు క్యాన్సర్ వస్తుంది. ఆ వేడి నీళ్ళు లేదా వేడి కాఫీ కానీ వేడి పదార్థాలు ఏదైనా సరే ఆ ప్లాస్టిక్లో వేసుకోవడం వల్ల అది దాంట్లో ఉన్న కెమికల్స్ మిక్స్ అయిపోయి మన లోన ఆహారంతో వెళ్ళిపోతుంది. దాంట్లో మనకి అబ్డామినల్ క్యాన్సర్ కానీ, పెద్ద కేకు క్యాన్సర్ కానీ, కాలేయం క్యాన్సర్ కానీ వచ్చే అవకాశం ఉంది. అంటే ఇంత ప్రమాదకరమైనది మనం తెలియక ఉపయోగించుకుంటున్నాము.
కాబట్టి అందరూ కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను, ఇంత ప్రమాదకరమైన మీ ఆరోగ్యాన్ని కాపాడుకోమని, ఇంత ప్రమాదం నుంచి మీరు బయటపడమని మీ అందరికీ మనవి చేస్తున్నాను. అదేవిధంగా స్వచ్ఛ సంవత్సరం మన పెద్దలంతా వచ్చారు, మీరు కూడా మన ప్రజలకు అవగాహన కల్పించే విషయంలో పార్టిసిపేట్ చేసినందుకు ముఖ్యంగా వినీల్ గారికి నా ప్రత్యేకమైన అభినందనలు సార్, ప్రత్యేక నమస్కారాలు సార్. ఎందుకంటే మీ ద్వారాగానే ప్రజలకి తెలుస్తుంది. అదేవిధంగా ఇది 1 వీక్ ఈ కార్యక్రమం చేపడుతున్నాము కాకినాడలో. రేపు కూడా మరలా మన జగన్నాథపురం వంతెన దగ్గర నుంచి ఎమ్ఎస్ఎన్ చార్టీస్ మీదుగా సెర్చ్ స్క్వేర్ సెంటర్ మీదుగా రేపు కూడా ర్యాలీ నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం చర్య తీసుకుంటున్నామండి. ప్రజలందరూ కూడా గమనించి మీకోసం చెప్తున్నది ఇది, మీరు యూజ్ చేయడం వల్ల మీకు జరిగే నష్టం గురించి చెప్తున్నారు. కాబట్టి ప్రజలందరూ ఇంతవరకు తెలియక ఉన్నారు, ఇప్పుడు తెలుస్తున్నారు. కాబట్టి దయించి ఎంతోమంది దీని మంది బారిన పడుతున్నారు, కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. దయించి మీ ప్రాణాలని పణంగా పెట్టుకుని ఈ ప్లాస్టిక్ని వాడొద్దు, మీ కుటుంబాలని అనాథలు చేయొద్దు. అది ఒక సంకల్పంతో మేమంతా ముందుకు వస్తున్నాము. మాకు కూడా సహకరించి మీ సహకారాలు అందించి ఎవరైనా ప్లాస్టిక్తో వాడుతున్నప్పుడు మీరు కూడా వారికి ఎడ్యుకేట్ చేయండి. అరే బాబు, దీన్ని ఉపయోగించడం వల్ల మన ప్రాణాలకే ప్రమాదకరమైన క్యాన్సర్ అది వస్తుంది, ఇతర వ్యాధులు వస్తున్నాయి. కాబట్టి నేను వాడట్లేదు, నీవు కూడా వాడొద్దని వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయవలసిందిగా మీ అందరినీ కూడా మనవి చేస్తున్నాను. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ లేదా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చాలా మనకు ఎన్జిటి నామ్స్ ప్రకారంగా, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ప్రకారంగా వీటన్నిటిని ఇంప్లిమెంట్ చేయడం కోసము మనం ఎన్నో కార్యక్రమాలు మనం చేపడతా ఉన్నాం. కానీ ఈ ఎస్యూపీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల మనం అనుకున్న గోల్ రీచ్ కాలేకపోతున్నాం. కాబట్టి ఇప్పుడు మన గౌరవ కమిషనర్ గారు కానీ గౌరవ విన్ను గారు కానీ చెప్పినట్లుగా మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. మన పబ్లిక్ ఎవరైతే, కాకినాడ సిటీ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో, మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని కనుక మనం అరికట్టుకోగలిగితే ఆరోగ్యపరంగా బాగుంటుంది, అదేవిధంగా శానిటేషన్ పరంగా కూడా ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని నిషేధించే కార్యక్రమం మీరు చేపట్టాలి. దానికోసం మేము ఇక నుంచి ఒక ప్రణాళిక మేము చేసుకొని దాని ప్రకారంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ కార్యక్రమాలు కూడా మా గౌరవ కమిషనర్ గారు ఎన్ఫోర్స్మెంట్కి కూడా, అదే జిల్లా కలెక్టర్ గారు కూడా ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఇక నుంచి ఎన్ఫోర్స్మెంట్ దిశగా కూడా మేము వెళ్తాం. కాబట్టి ముందు మీరు అవగాహన కల్పించుకొని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని సక్రమైన రీతిలో మనం డిస్పోజ్ చేసుకోవాలి. తర్వాత యూసేజ్ని అరికట్టాలనేది ఉద్దేశము. మనం సాధ్యమైనంత వరకు రేపు ఆగస్టు 15 లోపు మనము ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకొని ఆగస్టు 15న మనం ఒక ప్రతిజ్ఞ చేసుకొని ఆగస్టు 16 నుంచి కూడా మన కాకినాడ సిటీని స్వచ్ఛ కాకినాడ కింద మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత కాకినాడగా మనం రూపొందించుకోవడానికి మన వంతు కృషిగా మనం చేయాలని చెప్పేసి మీడియా పూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఈరోజు అద్భుతమైన ప్రోగ్రాం చూసాం మన కాకినాడలో. మన కమిషనర్ గారు, ఏడీసీ గారు, ఎంహెచ్ఓ గారు వీళ్ళందరూ కలిసి, వాళ్ళ సిబ్బంది అందరూ కలిసి ఈ ప్రోగ్రాం చేశారు. ప్లాస్టిక్ వాడొద్దు అని చెప్తూ ఉంటాం. ఇది చెప్పడం వరకే కాకుండా అది మనం ఆచరించాలి. ఈరోజు మనం మున్సిపాలిటీ కంప్లైంట్స్ చాలా పెడుతూ ఉంటాం, రోడ్డు నీట్గా లేదు, ఆ డ్రైన్స్ తీయట్లేదు. డ్రైన్స్లో ఏమి వెళ్ళాలండి? వాటర్ వెళ్ళాలి. కాకపోతే దాంట్లో ఏముంటుందండి, మన మూట కట్టిన ప్లాస్టిక్ కబోర్స్ వేస్ట్ ఉంటుంది. సో ఎందుకు అలా ఉంటుంది? మన వీధిలో బండి వచ్చినప్పటికీ మనం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే మనం టైంకి లేవలేదు, లేకపోతే ఆఫీస్కి వెళ్ళాలి. మనకి సౌలభ్యం ఏంటంటే మూట కట్టి పైనుంచి, అపార్ట్మెంట్ పైనుంచో లేకపోతే ఫస్ట్ ఫ్లోర్ నుంచో ఓపెన్ ఫీల్డ్స్ కింద గ్రౌండ్స్లోకి వదిలేయటం, అది ఒక రీజన్. ఇంకో డ్రైన్స్ చోక్ చేస్తే అదేం చెప్తాం, అర్బన్ ఫ్లడ్డింగ్ జరుగుతుందని చెప్తాం. ఈ అన్నిటికీ కారకులు మనమే. మున్సిపాలిటీ చాలా 100% వాళ్ళు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు, రోడ్స్ క్లీన్ చేస్తున్నారు. మీరే చూడండి, ప్రతి రోడ్డు క్లీన్గా ఉంటుంది. ఒక 9 o'clock తర్వాత మన యాక్టివిటీ మొదలుపెట్టి మనం వేస్ట్ చేయడం మొదలు పెడుతున్నాం. దయచేసి ప్లాస్టిక్ వాడకండి. ఎందుకు వాడొద్దని చెప్తున్నా అంటే, పేపర్ కప్స్ మంచిది మిన్నా అని చెప్తుంటారు. పేపర్ కప్స్లో కూడా ప్లాస్టిక్ ఉంది. సో కుదిరినంత వరకు మన ఓల్డ్ ట్రెడిషనల్ కప్సే వాడదాం. పెళ్ళిళ్ళు, పేరెంటాలు జరిగేటప్పుడు ఈరోజు అరిటాక్ ఎందుకు వాడట్లేదు చెప్పండి? అరిటాక్ వాడదాం, ఇస్త్రాకు వాడదాం. మనం ఒక షాప్కి వెళ్ళి వాడు ప్లాస్టిక్ కవర్లు కట్టినప్పుడు కట్టొద్దని చెప్పండి. యూ హ్యావ్ ఆల్ ద రైట్. సో అలా మన దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. వీల్ డూ ఏ గ్రేట్ థింగ్ ఇన్ కాకినాడ అండి. మన కాకినాడ నుంచి మొదలు పెడతాను. నేను కమిషనర్ గారిని, ఏడీసీ గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు చేసే ఎఫర్ట్స్కి ఫలితం కావాలంటే లెట్స్ ఇంప్లిమెంట్ ఫైన్ అండి. అవేర్నెస్ చేస్తున్నాం ఎనఫ్, జస్ట్ ఫైన్ కూడా వెళ్తే మంచిగా నాకు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ సంఘ ఆధ్వర్యంలో
గురువారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద సివిల్ సప్లై కార్యాలయంలో పనిచేసే అవుట్సోర్సింగ్ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని నిరసన ధర్నా నిర్వహించారు. ధర్నాకు ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన ఆందోళన చేపట్టాలని రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చారని, ఈ పిలుపులో భాగంగా కాకినాడ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిరసన ఆందోళనలు నిర్వహిస్తున్నామని అన్నారు. సివిల్ సప్లై కార్యాలయంలో పనిచేసిన అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, కంప్యూటర్ డేటా ఆపరేటర్స్, సబార్డినేటర్స్, వాచ్మెన్లు 7 సంవత్సరాల తరబడి విధులు నిర్వహిస్తున్నారని, వారి సేవలను, సర్వీసులను ప్రభుత్వం గుర్తించి తక్షణమే క్రమబద్ధీకరించాలని ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎం శివకిషోర్, ఏ సాయి కుమార్, ఎస్ రామకృష్ణ, డి విజయ్ కుమార్, అజయ్, దుర్గాప్రసాద్, కిరణ్మయ్, అమ్మాజీ, రాజమ్మ, గాయత్రి, రాజశేఖర్, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరినీ తక్షణమే క్రమబద్ధీకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కొన్ని ప్రాంతాల్లో మళ్ళీ తరలిస్తా ఉన్నారు, బదిలీ చేస్తా ఉన్నారు. మరి వచ్చిన జీతాలతో మాకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఎవరిస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి సివిల్ సప్లైస్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, కంప్యూటర్ డేటా ఆపరేటర్స్, సబార్డినేటర్స్, వాచ్మెన్స్ వీళ్ళందరికీ జీతాలు తక్షణమే పెంచాలి, వాళ్ళ క్రమబద్ధీకరించాలి. అనుభవం ఉన్న వాళ్ళందరికీ ఇంక్రిమెంట్స్ తక్షణమే అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈ యొక్క సమస్యలని పరిష్కరించకపోతే ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయడానికి మేము కృషి చేస్తామని చెప్పేసి కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మేము చేస్తున్న సర్వీస్ని, మా సేవల్ని గుర్తించండి, మేము పడుతున్న ఆర్థిక ఇబ్బందులను గుర్తించండి, మా జీతాలను తక్షణమే పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. 10 సంవత్సరాలుగా సివిల్ సప్లైలో డియూగా పనిచేస్తున్నాను. మా 10 సంవత్సరాల నుంచి మా జీతాలు పెంచడం కానీ, లేదా మాకు ఇంక్రిమెంట్లు ఇవ్వడం కానీ, బోనస్లు ఇవ్వడం కానీ ఎటువంటి ఇది లేదండి. మేము ఒక లీవ్ అడగాలన్నా సరే చాలా ఇబ్బందులు పడుతున్నామండి. చాలా ఇదైన పరిస్థితిలో ఉన్నాము. ఉదయం ప్రతి డే కూడా 8 గంటలకు వచ్చి రాత్రి 9, 8 గంటలకు పనిచేస్తున్నామండి. అయినా మా సేవలను ఎవరు గుర్తించట్లేదు. ఇప్పటికి వచ్చి మేము అదే చాలీ జీతాలతో పనిచేయాల్సి వస్తుందండి. పెరిగిన నిత్యావసర ధరలు చూసుకుంటే జీతం సరిపోని పరిస్థితి అండి. ఈరోజు ఇంటి అద్దె కట్టాలన్నా, లేదంటే ధరలు నిత్యావసర సరుకులు కొనుక్కోవాలన్నా సరే చాలా ఇబ్బంది గల పరిస్థితి ఏర్పడుతుందండి. దయచేసి మా ఎండీ గారు కానీ, ప్రభుత్వం వారు కానీ దయించి మా జీతాలు పెంచాలి, వెంటనే పెంచాలి. సేవలు అనుగుణంగా ఎన్ని సంవత్సరాలు అయితే పనిచేశారో దాని సేవలు అనుగుణంగా మాకు ఇంక్రిమెంట్లు కల్పించాలి అని కోరడం జరుగుతుందండి. ఉద్యోగ భద్రత కల్పిస్తానన్నారు, ఎప్పుడు కూడా ఉద్యోగ భద్రత అనేది ఏం కల్పించలేదు. మాకు ఇప్పుడు పెరుగుతున్న నిత్యావసర ధరల పరిస్థితుల ప్రకారం మేము ఒక ఉప్పు పప్పు కొనుక్కోవాలన్నా, నూనెలు కొనాలన్నా మాకు వచ్చే జీతం సరిపోవట్లేదు. పిల్లల్ని ఏదో ఒక సాధారణ స్కూల్లో చదివించాలన్నా సరే దానికి ఫీజు కట్టే పరిస్థితి లేదు. గవర్నమెంట్ స్కూల్కే పంపించుకుంటున్నామండి. ప్రస్తుతం ఏంటంటే పరిస్థితులు దేనికి అనుకూలించట్లేదండి. ఏదో దయచేసి మా ఎండీ గారు దృష్టిలో పెట్టి కొంచెం మాకు జీతాలు పెంచడం కానీ, లేదా ఉద్యోగ భద్రత కల్పించడం కానీ, లేదా ఎక్కువ సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళని కొంచెం పర్మనెంట్ చేయడానికి ఏమన్నా ఆస్కారం కల్పిస్తారని ప్రభుత్వం వారిని, ఇటు మా సివిల్ సప్లైస్ వారిని కూడా దయచేసి వేడుకుంటున్నామండి. దీనికి మాకు మద్దతునిచ్చినటువంటి ఏఐటీయూసీ వాళ్ళని కూడా కొంచెం మాకు సపోర్ట్గా నిలవాలని, మీడియా మిత్రులను కూడా మాకు సపోర్ట్గా ఉండాలని మనసారా ప్రార్థిస్తున్నాం. సమాజంలో అట్టడుగున ఉన్న బడుగు బలహీన వర్గాల ప్రజలు రాజ్యాధికారం సాధించాలనే దిశగా బోడ రామచంద్ర యాద్ ఏర్పాటు చేసిన భారత చైతన్య యువజన పార్టీ స్థాపించి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బీసీవై పార్టీ ఆవిర్భావ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు పార్టీ కాకినాడ జిల్లా కన్వీనర్ రాయుడు నాగేశ్వరరావు తెలిపారు. కాకినాడ జీజీహెచ్ వద్ద గల మహాత్మా జ్యోతిరావు ఫులే విగ్రహం వద్ద బీసీవై పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. పార్టీ కాకినాడ జిల్లా కన్వీనర్ రాయుడు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తొలుత మహాత్మా జ్యోతిరావు ఫులే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో రాయుడు నాగేశ్వరరావు బీసీవై పార్టీ 4వ వార్షికోత్సవ కేక్ను కట్ చేసి పార్టీ నాయకులకు తినిపించారు. ఈ సందర్భంగా రాయుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజలకు రాజ్యాధికారం అందించాలనే సంకల్పంతో ఏర్పాటు చేసిన పార్టీకి ప్రజలంతా అండగా నిలిచి పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నారు. బీసీవై పార్టీ పిఠాపురం కన్వీనర్ సీరం శ్రీను, ప్రతిపాడు కన్వీనర్ గొంపా శివకుమార్ మాట్లాడుతూ యువత బీసీవై పార్టీని బలోపేతం చేసి రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకుడు రాయుడు సుధాకర్, పార్టీ నాయకులు అనపోజు సత్యనారాయణ, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఎలాగైనా ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలు అధికారంలో రావాలి. పులుల రాజ్యం వెళ్తున్నాయి, సింహాల రాజ్యాలు వెళ్తున్నాయి.
మరి మనందరూ కూడా బిక్కుమంటూ బతుకుతున్నాం. ఇది కాదు మన జీవన విధానం. మనం కూడా చాలా రోషంగా బలంగా ముందుకెళ్ళి అసెంబ్లీని పార్లమెంట్లో కూడా మన గెలవాలి. బీసీ ఎస్సీ మైనార్టీసు ముస్లింలు అందరూ కూడా కలిసి ఈ రాజ్యాన్ని స్థాపించాలన్నది బోడే రామచంద్రరావు యాదవ్ గారి ఒక ఆలోచన. ఆ ఆలోచన నచ్చి మేమందరూ కూడా ఆయనతో మేము ప్రయాణం చేస్తున్నాం. ముఖ్యంగా ఈ ఆలోచనకి పునాది వేసింది మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వారి పెద్దల ఆలోచన మాకెంతో స్ఫూర్తిదాయకం, మరి ఎంతో గొప్ప విషయం. ఎందుకంటే పూలే ఆలోచన, అంబేద్కర్ ఆలోచన, వారి ఆలోచనలో మేమందరం ప్రయాణం చేయడం, మాకు నాయకుడిగా బోడే రామచంద్ర యాదవ్ గారు ఉండడం మాకెంతో గర్వకారణం. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు ఎక్కడ ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ చెప్పేసి అనుక్షణం పరితపించిపోతున్న మా అధ్యక్షుల వారి శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారికి ఈ యొక్క రోజున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకా రానున్న కాలంలో కూడా మా బీసీల తరపున ఎస్సీ ఎస్టీ మైనారిటీల తరపున ఆయన మరింత స్ఫూర్తిదాయకంగా ఉద్యమంగా చేపట్టాలని, ప్రతి సమస్యను ఆయన తీర్చవలసిందిగా కోరుతూ ఈ యొక్క కాకినాడ పట్టణంలో మా జిల్లా కన్వీనర్ అయినటువంటి రాయుడు నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు భారత చైతన్య యువజన పార్టీ 3వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా నలుమూల నుండి మహిళా నాయకులు, బీసీవై పార్టీ నియోజకవర్గ కన్వీనర్లు, మండల పార్టీ కన్వీనర్లు, గ్రామ నాయకులు ప్రతి ఒక్కరు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడం జరిగింది. కావున ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటూ పార్టీని స్థాపించడం జరిగింది. పార్టీ స్థాపించిన కాంచి కూడా ప్రజల్లో ఎక్కడ ఏ కష్టం జరిగినా, ఎక్కడ ఏ నష్టం జరిగినా నేనున్నా అని చెప్పేసి ఆ సమస్యలకు వెళ్ళి అక్కడ సమస్యల కోసం పోరాటం చేస్తున్నారు. అలాగే ఈరోజు రాష్ట్రంలో 3,70,00,000 చిల్లర పైబడే బీసీలు ఉన్నారు, అలాగే ఎస్టీ ఎస్టీ మైనార్టీలు ఉన్నారు. ఈరోజు ప్రజలకి ఏ విధమైన న్యాయం జరుగుతలేదు. కాకపోతే మా నాయకులు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో అందరూ కూడా బీసీవై పార్టీని ఆదరించి రాబోయే రోజుల్లో ముందుకు తీసుకొచ్చి మా అధ్యక్ష వారు సీఎం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటాం. అలాగే ప్రజల కోసం పోరాడే నాయకుడు ఖచ్చితంగా ఎంతగానో ఈ రాష్ట్రానికి అవసరం కాబట్టి, మరియు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి రాబోయే రోజుల్లో ఎవరైతే మనకి బాగుంటారనే ఆలోచనతో మీరు నిర్ణయం తీసుకుని ఈ పార్టీని ముందుకు తీసుకొస్తారని చెప్పేసి సెలవు తీసుకుంటారు. వివిధ ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ సేవల్లో సంతృప్తి స్థాయిలను మెరుగుపరిచి జిల్లాను అగ్రస్థానంలో నిలిపేలా అధికార యంత్రాంగం అంకిత భావంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. జిల్లాలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్లు, వివిధ పట్టణాలు, నగరాల్లో వీధి లైట్లు, వైద్య సేవలు, పీజీఆర్ఎస్లపై కలెక్టరేట్ నుండి మండల స్థాయి వరకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ దిశానిర్దేశనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ సేవల ద్వారా ప్రజల సంతృప్తి స్థాయిలను మరింత మెరుగుపరచాలని, ప్రభుత్వ సేవల పట్ల ప్రజల్లో పూర్తిస్థాయి నమ్మకం, సంతృప్తి కలిగించడమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని స్పష్టం చేశారు. పేదలకు పట్టెడన్నం పెట్టాలనే సదుద్దేశంతో ప్రారంభించిన అన్న క్యాంటీన్లలో నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని అందించాలని, పరిసరాల పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలన్నారు. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సేవల్లో ఎక్కడ ఎటువంటి ఫిర్యాదులకు తావు లేకుండా నిర్వహణ పక్కాగా ఉండాలన్నారు. ఆసుపత్రిలో వైద్య సేవలు, ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందాలి. మందుల కొరత లేకుండా చూడటంతో పాటు వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించి రోగుల పట్ల సేవాభావంతో మెలగాలన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ద్వారా ప్రజల నుంచి స్వీకరిస్తున్న అర్జీలను నిర్ణీత గడువులోపు నాణ్యత ప్రమాణాలతో పరిష్కరించాలన్నారు. కేవలం అర్జీని మూసివేయడం, క్లోజ్ చేయడం కాకుండా ఫిర్యాదుదారునికి పూర్తిస్థాయి సంతృప్తి కలిగేలా వాస్తవిక పరిష్కారం చూపాలన్నారు. గ్యాస్ డోర్ డెలివరీ సమయంలో వినియోగదారుల నుండి డెలివరీ వ్యక్తులు అదనంగా డబ్బులు వసూలు చేయరాదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పబ్లిక్ హెల్త్ అధికారి బ్రహ్మతేజ, సర్వే మున్సిపల్ అధికారులు పలువురు పాల్గొన్నారు. శ్రీ కాశీ వారాహి గుప్త నవరాత్రుల్లో భాగంగా ఆఖరి రోజు శుక్రవారం ఆలయ ధర్మకర్త చిక్కాల దొరబాబు చేతుల మీదుగా కుంకుమ పూజలో పాల్గొనే ప్రతి మహిళకు చీర అందించడం జరుగుతుందని ఆలయ అర్చకులు చెరుకూరు సుబ్బన్న తెలిపారు. అందులో భాగంగానే కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం కరప పెనుగుదురు రహదారి మధ్యలో గల శ్రీ 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 కాశీవారాహి అమ్మవారి గుప్త నవరాత్రుల్లో భాగంగా 9వ రోజు అమ్మవారు
దండిని వారాహి అవతారంలో దర్శనమిచ్చారు. ఈ అమ్మవారిని దర్శించడం, ఆరాధించడం వల్ల సమస్త శత్రువుల బాధలు తొలగిపోవడం జరుగుతుందని నమ్మకంతో అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అదేవిధంగా 9వ రోజు శ్రీ శ్రీ కాశీ వారాహి అమ్మవారి సన్నిధిలో అమ్మవారికి ఆలయ అర్చకులు చెరుకూరి సుబ్బన్న ఆధ్వర్యంలో లక్ష ధనంతో లక్షార్చన పూజ నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాన్ని పలివెల వెంకట భాస్కర్ రాయల్, వీరరాఘవమ్మ దంపతుల చేతుల మీదుగా భక్తులు ఇచ్చిన ధనంతో లక్షార్చన స్తోత్రంగా నిర్వహించారు. ముందుగా అమ్మవారికి గణపతి పూజ, పంచామృతాభిషేకాలు జరిపించారు. తదనంతరం పూజా కార్యక్రమం నిర్వహించారు. ఆఖరి రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల ఆలయ ధర్మకర్త చెక్కాల దొరబాబు ప్రత్యేక పార్కింగ్ ప్లేస్తో పాటు అమ్మవారిని దర్శించుకునే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పంచామృతాభిషేకం, అనంతరం విశేషంగా ధన పూజ అనగా భక్తులు తెచ్చుకునేటువంటి ధనముతో అమ్మవారికి విశేషంగా పూజ, అనంతరం కదలీఫల పూజ, సాయంత్రం హోమాదిక కార్యక్రమాలన్నీ కూడా అతి అద్భుతంగా జరుగుతాయని భక్తులందరికీ కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా వారాహి నవరాత్రుల్లో రేపు ఆఖరి రోజు అనగా రేపు శుక్రవారం, రేపు ఆఖరి రోజు. ఈ సందర్భంగా ఈ ఆలయానికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా చెక్కాల దొరబాబు గారు ఆడవారందరికీ కూడా అమ్మవారి ప్రసాదంగా చీరలు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 50 మంది భక్తులందరూ కూడా వచ్చేసి ఇవాళ రేపు జరిగేటువంటి ఈ వారాహి నవరాత్రి ఉత్సవాలలో ప్రతి భక్తులు, ప్రతి కుటుంబం, అందరూ ప్రతి గ్రామం నుంచి అందరూ కూడా ఈ వారాహి అమ్మవారి యొక్క ఆలయానికి వచ్చేసి అమ్మవారిని కొనులారా చూసి మనసారా స్మరించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి జగజ్జనని ఆది పరాశక్తి అనేటువంటి శ్రీ కాశీ వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహానికి భక్తులందరూ కూడా పాత్రులవుతారని, అవ్వాలని కోరుకుంటున్నాం. ఓం నమ శివాయ. ఇవాళ అమ్మవారు ధరించినటువంటి అవతారం దండిని వారాహి లేదా దండవారాహి అంటారు. అటువంటి అమ్మవారి యొక్క దర్శనం భక్తులందరూ కూడా చేసుకోండి. అమ్మవారి యొక్క చేతి మీద చూడండి, దండం అనగా రోకల బండి ఉంటుంది. ఆ రోకల బండ అమ్మవారి యొక్క ఆయుధం. భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించండి, ధరించండి. శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి ఆలయంలో శ్రీ వారాహి గుప్త నవరాత్రులను పురస్కరించుకుని అష్టమి రోజున ఆలయంలో చండీ హోమం, వారాహి హోమం కార్యక్రమాలను వైభవంగా జరిపిస్తున్నట్లు ఆలయ చైర్మన్ లక్కూజు లావణ్య తెలిపారు. కాకినాడ రామారావుపేటలో వేయించేస్తున్న శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో చండీ హోమం, వారాహి హోమాలను ఆలయ అర్చకులు, వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ శాస్త్రోక్తంగా జరిపించారు. చండీ హోమం 13 అధ్యాయాలకు 13 రకాల పండ్లు, సుగంధ ద్రవ్యాలు, పుష్పాలు అగ్నిహోత్రానికి సమర్పించి హవనం చేశారు. అనంతరం నిర్వహించిన వారాహి హోమంలో వారాహి అమ్మవారికి హోమం, పూర్ణాహుతి ద్రవ్యాలు సమర్పించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మల్లిపూడి దీపిక వీరు, ఆలయ చైర్మన్ లక్కోజు లావణ్య, ఆలయ ధర్మకర్తలు కొండపల్లి దేవి శ్రీనివాస్, గునుపూడి శైలజ, చిప్పడ సునీత, కొండపల్లి ఉమాశంకర్, నాగేంద్ర ప్రసాద్, సాపినేని భాస్కర్రావు, అప్పిరాల శ్రీనివాసులు పాల్గొని హోమం, పూర్ణాహుతి ద్రవ్యాలను అర్చకులకు అందించారు. హోమంలో పాల్గొన్న ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాదం శ్రీనివాస రామచంద్రరావు దంపతులకు, ఆలయ అర్చకులు శర్మ దంపతులకు ఆలయ కమిటీ నూతన వస్త్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ లక్కోజు లావణ్య మాట్లాడుతూ ఆలయంలో ఆషాఢమాసం సందర్భంగా చండీ వారాహి హోమాలను నిర్వహించామన్నారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్న టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, దీపిక దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. అనుకోకుండా మన రామారావుపేట శివాలయంలో మహిళలు కిందటి సంవత్సరం నుంచి కూడా వారాహి నవరాత్రి 9 రోజులు వ్రతపారాయణ చేస్తున్నారు. ఈ సంవత్సరం 2వ సంవత్సరం. అమ్మవారు వారాహిదేవి హోమం అమ్మవారే చేయించుకున్న విధంగా చెప్పాలంటే, ఇప్పుడు మేమేమీ కూడా ప్లాన్ వేసుకోలేదు. ఏదో వారాహిదేవి గుడికి వెళ్ళాం, మన బాలుగుండ అయ్యప్ప స్వామి గుడిలో పెట్టారు, వారాహిదేవి తీసుకొచ్చారు. ఆ గుడికి చూడడానికి వెళ్ళి అక్కడ వెంటనే ఎందుకో మా గుడిలో ఇలాంటి చెయ్యండి ఆ పంతులు గారు వాళ్ళని చేసే వాళ్ళని రిక్వెస్ట్ చేశాను. వాళ్ళ పాపం యాభై కొంచెం టైం తక్కువగా ఉంది అని అంటే, లేదంటే మీరు చెయ్యాలంటే వాళ్ళు కూడా అమ్మవారు ఎందుకు అలా అనిపించిందమ్మా, చేసేవాళ్ళు కూడా నలుగురు ఉన్నారు, మేము టైం సరిపోయి చెప్తామని ఇంకా అలా చెప్పేసి వాళ్ళు వారాహి హోమం చేయడానికి వచ్చారు అమ్మవారికి. అయితే ఈ కార్యక్రమంలో మహిళలు, తర్వాత భక్తులు అందరూ కూడా, మన కార్యనిర్వాహక సిబ్బంది, తర్వాత మన ధర్మకర్తల మండలి, పురోహితులు వారందరూ కూడా చాలా సహకరించి ఈ కార్యక్రమం చేయడం. ఇంకో విషయం ఏంటంటే, మన టౌన్ ప్రెసిడెంట్ వీరు గారు, దీపిక గారు, మన టౌన్ ప్రెసిడెంట్ వీరు గారు, దీపిక గారు ఆధ్వర్యంలో గుడి అంతా కాలువల దగ్గర నుంచి మన డ్రైనేజీ కాలువల గుడిలో కూడా
క్లీన్ చేయించి అవన్నీ కూడా తవ్వించి తర్వాత ఫ్యాన్లు లైట్లు అంతా గుడి అభివృద్ధికి కూడా వాళ్ళు చాలా సహకరించారు. మనందరితో పాటు వాళ్ళకి భక్తులందరికీ కూడా కమిటీకి అందరికీ కూడా అమ్మవారి ఆశీర్వాదం ఉంది. ఇలాంటి కార్యక్రమం మన రామారావుపేట శివాలయంలో మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. ఆ యొక్క భాగ్యాన్ని మాకు కలిగించండి అని అనడంతో అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా మారి అమ్మవారే చెబుతున్నటువంటి అధ్యాయం అన్నమాట. ఏం చెబుతుంది అమ్మవారు అంటే, ఈ యొక్క చండీ హోమం సర్వదాబాగా వినిర్ముక్తో ధనధాన్య సుధానికత మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతి న సంశయ. అమ్మవారే మాటిస్తున్నారు ఏమని, నా యొక్క చరిత్రాన్ని ఎవరైతే చూస్తారో, ఎవరైతే చేస్తారో, ఎవరైతే ఆచరిస్తారో వారికి ఏదో ఒక రూపంలో నేను వారి ఇంట్లో ఉంటూ వారికి ఏ రకమైన సమస్య లేకుండా వంశాభివృద్ధిని గోత్రాభివృద్ధిని కలుగజేస్తాను. భవిష్యత్తులో ఇప్పుడు కూడా భవిష్యత్తులో సంశయం లేకుండా నా యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. నిశ్చల భక్తితో కొలిస్తే నగర పరిశుభ్రతను మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం క్షేత్రస్థాయిలో తనిఖీలు ముమ్మరం చేసింది. గురువారం ఉదయం సాయిబాబా గుడి సెంటర్ నుంచి వెంకటనగర్లోని వెంకటేశ్వర స్వామి ఆలయం వీధి వరకు కమిషనర్ సత్యనారాయణ విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా వీధులు, డ్రైన్లు, త్రాగునీటి సరఫరా, వీధి దీపాల పనితీరును పరిశీలిస్తూ స్థానిక ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. సమస్యలు గుర్తించిన వెంటనే సంబంధిత శాఖల అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేసి తక్షణ పరిష్కారానికి చర్యలు చేపట్టించారు. బాబా గుడి పరిసరాల్లో రోడ్డు మరమ్మతుల వ్యర్థాలు పేరుకుపోవడాన్ని గుర్తించిన కమిషనర్ వాటిని వెంటనే తొలగించాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు ఆదేశించారు. పనులు పూర్తయ్యాక ఫోటోలతో నివేదిక సమర్పించాలని సూచించారు. కొన్ని ప్రాంతాల్లో వీధి దీపాలు సరిగా లేకపోవడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుసుకుని విద్యుత్ విభాగం ద్వారా వెంటనే కొత్త లైట్లు ఏర్పాటు చేయాలని ఎలక్ట్రికల్ అధికారులకు ఆదేశించారు. మిలిటరీ రోడ్లో త్రాగునీటి పైప్లైన్ లీకేజీని గుర్తించిన కమిషనర్ వెంటనే వాటర్ వర్క్స్ అధికారులను సంఘటనా స్థలానికి పంపించి మరమ్మతులు చేపట్టించారు. త్రాగునీరు వృధా కాకుండా ఇటువంటి సమస్యలపై వెంటనే స్పందించాలని అధికారులకు సూచించారు. వార్డులోని ఒక ఖాళీ స్థలంలో చెత్త పేరుకుపోవడాన్ని గుర్తించిన కమిషనర్ స్థల యజమానికి నోటీస్ జారీ చేయాలని ఆదేశించారు. స్థలాన్ని శుభ్రపరిచే ఖర్చును యజమాని నుంచే వసూలు చేయాలని టౌన్ ప్లానింగ్ శానిటేషన్ అధికారులకు స్పష్టం చేశారు. రోడ్డుపై హోటల్ వ్యర్థాలు, పాడైన ఆహార పదార్థాలు పడేయడంతో దుర్వాసన వ్యాపిస్తున్నట్లు గుర్తించిన కమిషనర్ సంబంధిత హోటల్ యజమానికి 500 రూపాయల జరిమానా విధించారు. ఇది పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వర్షాకాలం దృష్టి ఉంచుకుని డ్రైన్లో పేరుకుపోయిన చెత్తను పూర్తిగా తొలగించాలని, దోమల వ్యాప్తిని అరికట్టాలని, యాంటీ లార్వా స్ప్రేయింగ్ నిరంతరం నిర్వహించాలని సూచించారు. పోస్టర్లు, ఫ్లెక్సీలు తొలగింపు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర పరిశుభ్రతలో ప్రజల భాగస్వామ్యం కూడా అత్యంత కీలకమని, ఉపయోగించిన వస్తువులు, చెత్త, నిర్మాణ వ్యర్థాలను రోడ్లపై లేదా ఖాళీ స్థలాల్లో వేయకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. వీధి దీపాల సమస్యల పరిష్కారానికి ప్రతిరోజు సాయంత్రం సమీక్ష నిర్వహిస్తున్నామని, పురమిత్ర యాప్ లేదా సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకు ఫిర్యాదు చేస్తే 24 గంటల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ తనిఖీలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, వాటర్ వర్క్స్ డీఈ లక్ష్మీనారాయణ, ఎలక్ట్రికల్ ఏఈ అర్జున్, శానిటేషన్ సూపర్వైజర్, ఉద్యానవన శాఖ ఏడీ శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది, 4వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ వడిసెల దాలమ్మలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ వాల్ పోస్టులు ముఖ్యంగా ఫ్లెక్సీలు కూడా ప్రత్యేక డ్రైవ్ చేస్తున్నాము. ఫ్లెక్సీలకు సంబంధించి మన గౌరవ కలెక్టర్ గారు ఆదేశించారు. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారు ప్రత్యేకంగా అదే కూడా మనం చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ డ్రైన్ క్లీనింగ్ చేస్తున్నాము. మస్కిటోస్కు సంబంధించింది, యాంటీ లార్వాకు సంబంధించింది స్ప్రేయింగ్ కూడా చేస్తున్నాము. ఇది ముఖ్యంగా అందరికీ ఈ రెయినీ సీజన్ కాబట్టి ఈ రెయినీ సీజన్లో ఎవరు కూడా మరి నీళ్లు కాచుకుని తాగటం చాలా మంచిది. ముఖ్యంగా ఇప్పుడు నేను వెళ్ళిన ఒక ప్రాంతం చూసినట్టయితే వాళ్ళన్నీ కూడా ఈవెన్ బెడ్స్, వాడేసిన బట్టలు, వాడేసిన సోపలన్నీ కూడా రోడ్డు మీద మరీ దారుణంగా రోడ్డు మీద పెట్టేస్తారు. అవి కూడా రిమూవ్ చేయమని మన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ రామ్మోహన్ గారు చెప్పడం జరుగుతుంది. అదే ముఖ్యంగా ప్రజల్లో కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ యొక్క అవసరం నిమిత్తమో లేకపోతే మీ యొక్క నెగ్లిజెన్స్ వల్ల ఇతర పీపుల్స్కి ఆటంకంగా అవుతుంది. ఆ విధంగా చేయొద్దని మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తుంది. ప్రతిరోజు కూడా శానిటేషన్ చూస్తాము. ముఖ్యంగా శానిటేషన్ విషయంలో మనకు కొంచెం ఇబ్బందిగా ఉంది. శానిటేషన్ చేస్తున్నాం. అదేవిధంగా మనకు లైటినింగ్ సంబంధించింది కొన్ని ప్రాంతాల్లో లైటినింగ్ కంప్లైంట్ కూడా వచ్చింది. లైటినింగ్కి ప్రతిరోజు నిన్న నుంచి ప్రతిరోజు కూడా ఈవినింగ్ మానిటరింగ్ చేస్తున్నాము. వైర్లెస్ సెట్లో మానిటరింగ్ చేసి ప్రతి 6 o'clock 5 o'clockకి అందరూ ఏఈలతో మీటింగ్ పెట్టి ప్రతిరోజు కూడా ప్రతి వార్డులోనూ ప్రతి చోట కూడా లైట్ వెలిగే విధంగా ప్లాన్ చేస్తున్నాము. ప్రతి చోట ఎవరైనా మీకు ఏదైనా ప్రాంతంలో మీకు లైట్ కంప్లైంట్ వచ్చినట్టయితే వెంటనే పురమిత్ర యాప్లో అప్లోడ్ చేయండి. వితిన్ 24 hours ఐ మే అష్యూర్ యూ 24 hours మీకు ఆ లైటినింగ్ ఇష్యూని సాల్వ్ చేసి లైట్ విధంగా చూస్తాము. దయించి ఈ విషయంలో
అందరూ సహకరించవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. కొన్ని చోట్ల ఎక్కడైనా స్పాట్లో అంతవరకు వెళ్ళవచ్చు. ఆ వేస్తున్న గాలి కానీ వర్షం కానీ బల్బు మాడిపోతే మీరు మా దృష్టి తెచ్చినట్టయితే వెంటనే మనం కంప్లీట్గా ఉంటుంది. ఆల్రెడీ మీకు అక్కడ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉంటున్నారు, వారితో చెప్పినా పర్వాలేదు, పురమిత్ర యాప్లో చెప్పినా పర్వాలేదు. ఈవెన్ డిఈ గారు కానీ ఈఈ గారు కానీ ఫోన్ చేసినట్టయితే మనకి వెంటనే అలర్ట్ అవుతారు. ముఖ్యంగా ఏఈ గారు అర్జున్ అతను బాగా అటెండ్ అవుతారు. అర్జున్ గారికి ఫోన్ చేసినా లేదంటే ఈ డిఈ గారికి ఫోన్ చేసినా ఇమీడియట్గా మన లైటింగ్ విషయంలో యూ కెన్ అష్యూర్ యూ 100% మీకు వితిన్ 24 అవర్స్లో యాక్షన్ చేసుకోవడం జరుగుతుంది. గత 7 సంవత్సరాలుగా అంగన్వాడీ కార్యకర్తల పిల్లలకు తల్లికి వందనం పడటం లేదని, దానిని ఎమ్మెల్యే పంత నానాజీ దృష్టికి తీసుకెళ్లగా సమస్యను పరిష్కరించడం ద్వారా నేడు తమ పిల్లలకు తల్లికి వందనం నిధులు పడినందుకు ఎమ్మెల్యే పంత నానాజీకి కృతజ్ఞతలు తెలియజేశారు అంగన్వాడీ కార్యకర్తలు. కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంత నానాజీ అంగన్వాడీ కార్యకర్తలను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తల తరపున ఊట రాజేశ్వరి మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తల పిల్లలకు గత 7 సంవత్సరాలుగా తల్లికి వందనం పడలేదు. కూటమి ప్రభుత్వం ద్వారా అంగన్వాడీ కార్యకర్త పిల్లలకు తల్లికి వందనం పడినందుకు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్కు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బి వరలక్ష్మి, పి వెంకటలక్ష్మి, సిహెచ్ జ్యోతి, వై పద్మావతి, ఆర్ మీనాకుమారి, సిహెచ్ వెంకటలక్ష్మి, కె విజయ్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి. మేము అంగన్వాడీ కార్యకర్తలు అండి. ఈరోజు ఎంతో సంతోషంగా మీడియా ముందుకు రావడానికి కారణం ముఖ్యంగా కూటమి ప్రభుత్వం మన గౌరవనీయుల ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మా ఏరియా ఎమ్మెల్యే గారు అయిన పంత నానాజీ సార్కి కూడా ఎంతో కృతజ్ఞత చెప్పుకోవడం కోసం వచ్చాం. ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈరోజు అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా నవమోహంతో ఉన్నారండి. వాళ్ళందరికీ చాలామందికి అర్హులు ఉన్న వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం పడింది. ఆ తల్లికి వందనం పడడం మొట్టమొదటిసారి 7 ఏళ్ళ నుంచి ఎంతోమంది తీసుకుంటారు. మాకు పడలేదని ఎంతో విచారంగా ఉండేవాళ్ళు. నిజంగా ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు మాకు అవకాశం కల్పించి సంక్షేమ పథకాలన్నీ కూడా కల్పించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మా జీతాల విషయాల్లో కూడా కొంచెం కరుణ చూపిస్తే మేమందరం కూడా మీ వెంట ఉంటామని చెప్పేసి మీకు ఎప్పుడు రుణపడి ఉంటామని వీడియో సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. నకిలీ ఈ చలానా లింకులు, వెబ్సైట్ల ద్వారా ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని కాకినాడ ఇన్ఛార్జ్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సురేష్ సూచించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల నకిలీ ఈ చలాన్లకు సంబంధించిన వార్తల నేపథ్యంలో ప్రజల్లో అనవసరమైన అపోహలు నెలకొన్నాయని ఆయన అన్నారు. ఏదైనా వెబ్సైట్, లింక్ లేదా సందేశం ద్వారా ట్రాఫిక్ చలానా చెల్లించాలనే సమాచారం వచ్చినా వెంటనే వాటిని నమ్మి చెల్లింపులు చేయొద్దని హెచ్చరించారు. ముఖ్యంగా ఈ నకిలీ చలాన్లకు సంబంధించినటువంటి ఈ పేపర్లో రావడం గట్టా ప్రజల్లో లేనిపోయినటువంటి అపోహలు ఉన్నాయి. సో దీనివల్ల ఏంటంటే ప్రజలందరికీ కూడా రవాణా శాఖ కాకినాడ జిల్లా తరఫున నా విజ్ఞప్తి, ముఖ్యంగా ఏ వెబ్సైట్లో నుంచి అయినా కూడా వచ్చినా కూడా మీరు ఎక్కడి నుంచి వచ్చినా, ఏ లింక్ నుంచి వచ్చినా కూడా, ఏ చలాన్స్ నుంచి మీకు ఎంత చలాన్స్ కట్టాలి అనేటటువంటి వచ్చినా కూడా మీరు వాటిని ఈ చలాన్లోకి వెళ్ళి, అఫిషియల్గా మాది ఈ చలాన్లోకి వెళ్ళి వెరిఫై చేసుకుని అవి కరెక్ట్గా ఉంటే మాత్రం అందుట్లో టాలీ చేసుకోండి. అందుట్లోనే మాత్రమే మీరు దానికి సంబంధించినటువంటి ఆ చలానా దాంట్లో ఉంటేనే దానికి సంబంధించినటువంటి ఏదైతే పెనాల్టీ ఉందో, రుసుముందో అది దాంట్లోనే ఈ చలాన్లో మాత్రమే కట్టాలి. అంతేగాని వేరేగా ఇంకులు ఏమి వచ్చినా కూడా మీరు చెయ్యొద్దు. ఓన్లీ ఈ చలాన్లో మాత్రమే మీరు పే చేయాలి. సో దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ అపోహలన్నీ కూడా నమ్మొద్దు. మీరు చెక్ చేసుకునేది మాత్రం ఈ చలాన్లోనూ మాత్రం చెక్ చేసుకుని దాంట్లో ఈ దేని నుంచైనా రాని వెబ్సైట్, బట్ ఈ చలాన్లో మీరు చెక్ చేసుకుని ఈ చలాన్లోనే మీరు పేమెంట్ చేసుకోండి. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ 170వ జయంతి సందర్భంగా స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠంలో నీరాజనం నిర్వహించారు. ఆయన ప్రారంభించిన గణేష్ ఉత్సవాలు సామాజిక ఏకత అంశాలను పీఠం ఉపాసకులు, నగర గణేష్ ఉత్సవ సమితి సభ్యులు, అధ్యక్షులు దోసర్లపూడి రమణరాజు గుర్తు చేశారు. 1893లో ప్రజలను కుల మత భేదాలు లేకుండా ఒకే చోటికి చేర్చడానికి మహారాష్ట్రలో తిలక్ ప్రారంభించిన బహిరంగ గణేష్ ఉత్సవాలు స్వాతంత్ర్య పోరాటానికి వేదికైందన్నారు. దేశభక్తి, దైవభక్తి కలయికగా గణేష్ ఉత్సవాలనేవి కేవలం మతపరమైన పూజలు మాత్రమే కావని, అవి దేశభక్తిని, దైవభక్తిని ఏకకాలంలో పెంపొందించే అద్భుతమైన సాధనాలని తిలక్ నిరూపించారన్నారు.
దైవభక్తి ద్వారా ఆత్మీయతను, దేశభక్తి ద్వారా సామాజిక బాధ్యతను పెంపొందించడమే ఈ ఉత్సవాల అసలు ఉద్దేశమనిగా రమణరాజు పేర్కొన్నారు. తిలక్ చెప్పినట్లు మతం మరియు ఆచరణ లేని రాజకీయాలేమీ కాదు అని నేటి యువత ఆయన ఆదర్శాలైన నిజాయితీ, దేశభక్తి, సామాజిక సేవను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. గణేష్ ఉత్సవాలు నేడు దేశవ్యాప్తంగా జరుపుకోవడానికి తిలక్ దూరదృష్టేనని కొనియాడారు. దేశభక్తి మరియు దైవభక్తి కలిగితే ఉత్సవాలు కేవలం వినోదంగా కాకుండా సామాజిక ఐక్యత, సమాజ శ్రేయస్సు మరియు సేవా కార్యక్రమాలకు వేదికగా మార్చడమే మనం ఆయనకిచ్చే నిజమైన నివాళని రమణరాజు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో చవితి ఉత్సవ నిర్వాహకులు పాల్గొన్నారు. కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా ఆచరించేటువంటి వాతావరణంలో ఈ యొక్క నవరాత్రుల్ని మనం నిర్వహణ చేసుకోవాలి. తద్వారాగా దేశభక్తిని పెంపొందించుకోవడానికి, దేశభక్తి అంటే కుల, మత, వర్ణ, వర్గ, ప్రాంత విద్వేషాలకు తావు లేకుండా సమైక్యతగా దేశ ప్రగతి కోసం ముందడుగు వేయడమే దేశభక్తి. కాబట్టి దైవభక్తిని, దేశభక్తిని మనలో ప్రేరణ చేసినటువంటి లోకమాన్య బాలగంగాధర తిలక్ గారి యొక్క చిత్రపటం గణపతి నవరాత్రులు ఎక్కడ ఎవరు చేసినా అక్కడ ఆయన యొక్క చిత్రపటం ఉండడం అనేటువంటిది చాలా ఆదర్శప్రాయమవుతుంది. నగర గణేశ ఉత్సవ సమితి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ నవరాత్రులు మరి సెప్టెంబర్ 14 నుంచి 22వ తారీఖు దాకా వస్తున్నాయి కాబట్టి 23 బుధవారం, 25, 24 గురువారం, 23, 24 తేదీలు వస్తున్నాయి కాబట్టి నిమజ్జనానికి, నిర్వహణకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఈ యొక్క కార్యాచరణ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా నిర్వహణ చేయడానికి ప్రభుత్వం సింగిల్ విండో విధానంలో నిర్వహణ తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, కలెక్టర్ గారికి ఈ యొక్క వినతి పత్రాలు ఇప్పటికే వారికి ఇవ్వడం, వారి నుంచి మనకి సమాధానం రావడం కూడా జరిగింది. అలాగే ఈ యొక్క శ్రావణ మాసం ఉంది కాబట్టి, తర్వాత భాద్రపద మాసం కాబట్టి ఈ లోపుగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలోనూ కూడా మండల స్థాయి నుంచి ఆహ్వాన కమిటీలు, కాకినాడ నగరంలో కూడా ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర విభాగాలుగా ఈ యొక్క కమిటీల ఏర్పాటుతోటి ఈ యొక్క కార్యాచరణ కార్యక్రమాన్ని ప్రత్యేకించి నవరాత్రి ఉత్సవాలు చేస్తున్న పందిళ్ల నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారిని భాగస్వామ్యం చేసుకుంటూ ఈ ఉత్సవాల పట్ల ఆరాధన కలిగి ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా, అది తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, సిపిఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, బీఎస్పీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఏ రాజకీయ పార్టీ అయినా సరే కూడా గణపతి నవరాత్రి ఉత్సవాలు చేసేటువంటి వారు కానీ ఈ ఉత్సవాల నిర్వహణలో సక్రమంగా నిర్వహణ జరగాలని కోరుకునే 10 సంవత్సరాల క్రితం స్థాపించిన రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ ఫౌండర్, ప్రెసిడెంట్ డాక్టర్ బాదం బాలకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ రామారావుపేటలో గల లయన్స్ కమ్యూనిటీ హాల్లో రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ట్రస్ట్ ఫౌండర్, ప్రెసిడెంట్ డాక్టర్ బాదం బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని పేదలకు కళ్లజోళ్లు, పాత బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బాదం బాలకృష్ణ మాట్లాడుతూ తమ ట్రస్ట్ పూర్వ విద్యార్థుల వద్ద నుండి సేకరించిన విరాళాల ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీను, జరీనా, సరళ తదితరులు పాల్గొన్నారు. 15 రోజులకు ఒకసారి రెడ్ కాన్వెంట్ ట్రస్ట్ తరఫున సుమారు 100 మందికి కళ్ళద్దాలు మేము ఇవ్వడం జరుగుతున్నది. అలాగే ప్రతి సంవత్సరం సుమారు 1500 నుంచి 2000 మందికి కళ్ళద్దాలు ఉచితంగా ఇవ్వడం, అలాగే బట్టలు ఇవ్వడం కూడా చేస్తున్నాం. ఇప్పుడు అందరికీ తెలిసినట్టుగానే విద్య, వైద్యం, అలాగే ఈ కళ్ళజోళ్ళు ఇవ్వడం మీద చాలా దృష్టి పెట్టి పనిచేస్తున్నాం. మరి ప్రత్యేకంగా ఈ కళ్ళజోళ్ళు ప్రాజెక్ట్ ఎందుకు తీసుకున్నామంటే పేదలు, మీ అందరూ చూసే ఉంటారు వీడియోలో, పేదలు అలాగే వృద్ధులు కూడా ఇక్కడికి రావడం. ఒక కళ్ళద్దాలు మేము ఇచ్చేది సుమారు 600 నుంచి 1000 రూపాయల దాకా గ్లాసు సైజుని బట్టి ఉంటుంది. అవి ఇవ్వడం, ఆ డబ్బు కూడా లేక వాళ్ళు మరి ఇక్కడికి రావడం, డైలీ లేబర్ కానీ లేకపోతే చిన్న గుమస్తాపనలు చేసుకునే వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ రావాల్సిన క్రైటీరియా ఏంటంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో టెస్ట్ చేయించుకొని ఇక్కడికి వస్తే వీరికి నచ్చిన ఫ్రేముల్లో కళ్ళద్దాలు ఇస్తారు. మరి ప్రజలందరినీ కోరేదంటే మీ ఇంటి వద్ద నిరుపయోగంగా ఉన్న మంచి కళ్ళద్దాలు ఉంటాయి అందరి దగ్గర కూడా, అవి ఇస్తే ఆ ఫ్రేములు వాడి వీళ్ళకి మేము అందులో వాళ్ళకి తగిన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం అద్దాలు తయారు చేసేస్తాం. ఇదే విధంగా
మరి బట్టలు కూడా మీ ఇంటి దగ్గర మంచి ఉంటే ఇస్త్రీ చేయించి చిరక్కుండా ఉన్నాయి బత్తాలు అవి కుట్టించినవి మంచి ఉంటే ఇస్తే అవి కూడా అందరికీ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మరి రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ అందరూ కూడా పూర్వ విద్యార్థులు 78లో 10th క్లాస్ చదివిన మేమందరూ కూడా కలిసి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం మాకు చాలా ఆనందాన్ని ఇస్తుందని తెలియజేస్తూ ఈ ట్రస్టీలందరికీ ప్రత్యేకంగా దీని యొక్క ప్రెసిడెంట్ అరుణ్ కుమార్కి మరి అలాగే ఫౌండర్ బచ్చి కమల్ బాబుకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. లయన్స్ క్లబ్ సఖీని ప్రారంభించి 13 సంవత్సరాల్లో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు క్లబ్ అడ్మిన్ నువ్వులు నాగలక్ష్మి, క్లబ్ ప్రెసిడెంట్ అంబటి వెంకటేశ్వరి తెలిపారు. లయన్స్ క్లబ్ కాకినాడ సఖి 13 సంవత్సరాల్లో అడుగుపెడుతున్న సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న లయన్స్ క్లబ్ సఖి మహర్షి సాంబమూర్తి వికలాంగుల బాలికల ఆశ్రమ పాఠశాలలో లయన్స్ క్లబ్ సఖి అధ్యక్షురాలు అంబటి వెంకటేశ్వరి, అడ్మిన్ ఎన్ నాగలక్ష్మి ఆధ్వర్యంలో పి విజయభాస్కరరావు సహకారంతో కాకినాడ వెంకటరత్నాపురంలో గల బులుసు సాంబమూర్తి దివ్యాంగ బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, స్వీట్స్ లయన్స్ క్లబ్ సఖి సభ్యుల చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ సిహెచ్ సావిత్రి, ట్రెజరర్ ఎస్ రమణి, క్లబ్ సభ్యులు కుమారి, రాణి, దుర్గమ్మ, పి సావిత్రి, పాఠశాల హెచ్ఎం ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మనం ఇక్కడ మహర్షి దివ్యాంగుల పాఠశాలకి మా లయన్స్ క్లబ్ తరపున ఇక్కడ మా అడ్మిన్ నాగలక్ష్మి గారి స్నేహితురాలైన వాళ్ళ అబ్బాయి విజయభాస్కరరావు గారి సహకారంతో ఈ రోజున ఈ బాలికలకు మేము ఫ్రూట్స్, స్వీట్స్ అలాగే భోజనం కూడా సమకూర్చడం జరిగిందండి. మా ఈ సఖి 12 సంవత్సరాలుగా ఇలాగే కొనసాగిస్తున్నామండి. ఇంకా ముందుకు వెళ్ళాలని చాలా ఆశిస్తున్నాము. సో మా అడ్మిన్ నాగలక్ష్మి గారు చాలా ఎన్ని ఒడిదుడుకులున్నా సరే తట్టుకుని ఇలా ఈ సఖీని నిలబెట్టి ఇలా ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇంకా ధైర్య సాహసాలతో ఇంకా బాగా ముందుకు వెళ్ళాలని మేము ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకోవాలని కోరుకుంటున్నామండి. అలాగే ఈ బాలికలందరికీ కూడా ఇక్కడున్న స్టాఫ్ కానీ, వార్డెన్ గారు కానీ, హెడ్ మిస్సెస్ కానీ అందరూ కూడా చాలా బాగా వీళ్ళు అన్నీ సహకరిస్తున్నారండి. వాళ్ళకి ఈ పిల్లల్లో మనం వీళ్ళలో ఉన్న సృజనాత్మక శక్తిని ఎంత బయటికి తీసుకొస్తే వీళ్ళు అంత అలాగా డెవలప్ అవుతారు. వీళ్ళకు కూడా ఇప్పట్లో చాలా మంచిగా అవకాశాలు ఉన్నాయండి. ఇలాగే మనం వీళ్ళందరినీ ప్రోత్సహిస్తే ఇంకా ముందుకు వెళ్తూ ఉంటారు. సో మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా విజయభాస్కరరావు గారి తల్లిగారైన సావిత్రి గారికి, వాళ్ళ అబ్బాయికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. కాకినాడ ఫూలే విగ్రహం వద్ద బుద్ధ విహార్ సభ్యులు ఐతాబతుల రామేశ్వరరావు ఆధ్వర్యంలో మైత్రేయి బౌద్ధ విహార్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 29న తణుకు ఉండ్రాజవరం దగ్గరలో సుమారు 4 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించబడిన మైత్రేయి బుద్ధ విహార్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రపంచ శాంతి కోరేవారు అందరూ ఈ కార్యక్రమానికి ఆహ్వానితులని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు పలవెల వీరబాబు, బేబీరాణి, చంద్రమల పద్మరాజు, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. మైత్రేయ బుద్ధ విహార్ ప్రారంభోత్సవం జరుగుతుంది. ఇది 4 కోట్ల రూపాయలతో నిర్మితమైంది. దీనికి పక్కాగా దాని ఫోటో చూసినట్లయితే ఇది బుద్ధగే కూడా ఒకేలాగా ఉంటాయి, ఒకే స్ట్రక్చర్. దీన్ని 4 కోట్ల రూపాయలతో నిర్మించడం జరిగింది. 3 సంవత్సరాల నుంచి కడుతున్నారు. ఈ 29కి ప్రారంభోత్సవం జరుగుతుంది. ఆ ప్రారంభోత్సవానికి ఓ 30 మంది విదేశాల నుంచి భిక్కులు వస్తారు. ఒక 20,000 మంది అన్నదాన సమాజంలో అన్నదాన సమర్పణలో పాల్గొంటారు. అంచేత మన అందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. వంచేసి అందరూ కూడా అక్కడికి వచ్చేసి ఆ మైత్రేయ బుద్ధ విహార్ని చూడవలసిన అవసరం ఉంది. ఎందుచేతనంటే ఈ దేశంలో పీడిత రాజ్యాంగ హక్కులు కూడా కోల్పోతున్నాం. ఈ దేశానికి శాంతి అవసరం. అంచేత మనం అందరూ కూడా బౌద్ధాన్ని ప్రోత్సహించవలసిన, దాని సిద్ధాంతాన్ని ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. అంచేత అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొవాలని కోరుతూ సెలవు తీసుకున్నాను. రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి మంజూరు చేసిన తల్లికి వందనం ఫలాలు ఒకే కుటుంబంలోని 4 ఆడపిల్లలకు ఒకేసారి వారి అకౌంట్లలో జమ కావడంతో ఆ కుటుంబం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. నారా లోకేష్ యువజన ఫౌండేషన్ కార్యాలయంలో గురువారం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్, జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, ఆర్డీఓ మురళీకృష్ణలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. పూర్తి సహకారం అందించిన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు, జిల్లా అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, అడపా జగదీష్లకు కృతజ్ఞతాభివందనాలు వ్యక్తం చేశారు. కరప గ్రామానికి చెందిన కురుపూడి శ్రీనివాస్ గతంలో సొంత కారు నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. కాలక్రమంలో అధికారులకు ఆదరణ లేకపోవడంతో కారు అమ్మివేసి చిరుద్యోగిగా కుటుంబం గడుపుతున్నారు.
ఈయనకు ఒకే కాన్పులో 4 ఆడపిల్లలు కలగడంతో వారి చదువులు అతి కష్టం మీద చెప్పిస్తున్నారు. గత ప్రభుత్వంలో అమ్మ ఒడి పథకాన్ని దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాలేదు. కానీ ఈ క్రమంలో ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బును ఆశ్రయించగా సుబ్బు కృషితో తల్లికి వందనం పథకానికి ఆటంకం ఉన్న సాంకేతిక ఇబ్బందులు తొలగించుకుని జిల్లా కలెక్టర్ సాయంతో అర్హత సాధించగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తల్లికి వందనం పథకం వర్తించి వారి ఖాతాలో ఒక్కొక్కరికి 13,000 చొప్పున 4కి 52,000 రూపాయలు ఒకేసారి పట్టడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. పెద్దమ్మాయి హరిప్రభావతి 7th, హరియకళ 7th, హరిమాధవి 7th, 4వ అమ్మాయి కుసుమసాయి 5వ తరగతి కరప గ్రామంలోని మోడల్ ప్రైమరీ స్కూల్లో చదువుతున్నారు. ఈ కార్యక్రమంలో మండపాక సుబ్బు, బత్తల సూర్యప్రసాద్, అడప జగదీష్, సంతోష్, నవీన్, కాలడి వెంకటేష్, పిల్ల వేణు, సిహెచ్ సూరిబాబు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి ఇంట ఎంతమంది ఆడపిల్లలుంటే అంతమందికి కూడా మరి తల్లికి వందనం కార్యక్రమం దేశ చరిత్రలోనే అది నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి చెందుతుంది. అదేవిధంగా ఈనాడు మొన్న కురిపూడి శ్రీనివాసు, శాంతి దంపతులు ఒకే కాన్పులో 4 ఆడపిల్లలు పుట్టారు. మరి ఎన్నో 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి ఎంతో మందికి తిరిగినా ఆ తల్లికి వందనం పథకం రాలేదు. మన దగ్గరికి ఎవరో చెప్పడం ద్వారా వచ్చారు. మనం వెంటనే నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్, టీడీ జనార్దన్ గారికి ఈ విషయం తెలియగానే వెంటనే మన కాకినాడ కలెక్టర్ గారికి ఫోన్ చేసి చేయగానే వెంటనే ఆయన స్పందించారు. అదేవిధంగా మన శ్రీనివాస్కి కారు లేకపోయినా సరే కారు ఉన్నదని చూపించిన వెంటనే మన ఆర్టీఓ గారికి ఫోన్ చేయగానే ఆయన స్పందించి వెంటనే కూడా చేశారు. మరి ఎంతోమంది పూనుకోవడంలో ఈరోజు మరి ఈ 4 ఆడపిల్లలకి తల్లికి వందనం పడడం చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా వాళ్ళ నాన్నగారికి కానీ తల్లిగారికి కానీ అనేక సంస్థల ద్వారా సహాయం చేయాలని, మరి ఈరోజు ఒక ఆడపిల్ల పుడితేనే మనం చాలా జీవించలేని రోజులు, ఎన్నో కష్టాలతో చదివించుకునే రోజులు. అలాంటిది ఒకే కాన్పులో 4 ఆడపిల్లలు అంటే ఒక్కసారి ఆలోచించాలి. స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రతి మన P4 విధానంలో కూడా ఎవరన్నా ముందుకొచ్చి వాళ్ళకి సహాయం చేసి, అదేవిధంగా కలెక్టర్ గారు కూడా మన శ్రీనివాస్ గారికి సొసైటీ కార్పొరేషన్లో జాబ్ కూడా వేస్తానన్నారు. మరి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా అభినందనలు. అదేవిధంగా మొన్నటి రోజు నారా లోకేష్ గారు పట్టాభిషేకం అంటే ఇల్లు పట్టాభిషేకం చేశారు మంగళగిరిలో. ప్రతి ఆడపడుచు, ప్రతి అన్నదమ్ముడు కూడా కోరుకునేది మా నియోజకవర్గంలో కూడా లోకేష్ పోటీ చేయాలన్న సంతృప్తితో ఉన్నారు. కానీ ఒక దిక్కునే పోటీ చేయడానికి ఉంటుంది. ప్రతి నాయకుడు, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మంత్రి కూడా నారా లోకేష్ లాగా పనిచేస్తే గత 5 సంవత్సరాలు కాకుండా 30 సంవత్సరాలు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం ఎప్పుడు ముఖ్యమంత్రిగా మనం చూస్తాం. పేరు కురుపూడి శాంతి అండి, మాది కరపండి, కరప నుంచి వచ్చామండి. మాకు 4 ఆడపిల్లలండి. వాళ్ళకి ప్రభుత్వం ద్వారాగా ఏది కూడా సహాయం అందలేదండి. తల్లికి వందనం కూడా పడలేదండి, పడవన్నారు. కానీ ఈ రోజుని మాకు తల్లికి వందనం పడ్డదండి. అది సుబ్బు గారు, అన్నయ్య గారు, మాకు నారా చంద్ర లోకేష్ గారు ఫౌండేషన్ ద్వారాగా మాకు మేలు జరిగిందండి. అయినా మాకు దగ్గరుండి అన్నీ జరిపించారండి. పై అధికారులతో కూడా మాట్లాడి మాకు న్యాయం జరిపించారండి. ఎక్కడికి వెళ్ళినా సరే న్యాయం జరగలేదండి మాకు. ఇప్పుడు వచ్చి 4 ఆడబిడ్డలండి నాకు. మేము పేద కుటుంబం నుంచి వచ్చామండి. మాకు ఏ ఆధారం లేదండి. ఆ సుబ్బు అన్నయ్య గారే, ఇంకో నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, టీడీపీ జనార్దన్ గారు, కలెక్టర్ గారి ద్వారాగా, ఆర్టీసీ ద్వారాగా మాకు ఈ తల్లికి వందనం అందిందండి. సుబ్బు అన్నయ్య గారు మాకు ఇంత సహాయం చేశారండి. మాకు కృతజ్ఞతలు తెలుపుకుంటాం. లోకక్షేమాన్ని కోరుతూ పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంలో సామూహిక సత్యదత్త వ్రతాన్ని నిర్వహించారు. ఈవో సౌజన్య ప్రభాకర్ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని పూజలు జరిపారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఖరీఫ్ 2026 పంటల బీమా పథకాలను పగడ్బందీగా అమలు చేయాలి. బ్యాంకర్లకు జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఆదేశాలు. ప్రజలకు మెరుగైన పాలన అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. నూతన సచివాలయ కార్యాలయంను ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే నానాజీ.
ప్లాస్టిక్ రహిత కాకినాడే లక్ష్యం. అవగాహన ర్యాలీని ప్రారంభించిన కార్పొరేషన్ కమిషనర్ సత్యనారాయణ. సివిల్ సప్లై అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ను తక్షణమే క్రమబద్ధీకరించాలి. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అవుట్సోర్సింగ్ కార్మికులు ధర్నా. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News.